షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దినకృపా వాక్యము చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనము. వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ ఎలోహిమైన యెహోవాయే. ఇజ్రాయేల్ ప్రజలతో మోషే గారి ద్వారా తెలియపరుస్తున్నాడు యోర్దాను నది దగ్గర. మీరు మీ శత్రువులను చూచి భయపడొద్దు, వారు చూచి వణకొద్దు, బెదరొద్దు. వారు మీకన్నా బలాఢ్యులుగా కనబడతారు, కానీ మీ పక్షమున యుద్ధములు చేస్తూ మిమ్మల్ని రక్షించువాడు ఆ భూమి ఆకాశం కలిగజేసిన ఎలోహిమైన యెహోవాయే సుమా. అదే రీతిగా బిడ్డలారా, ఈ లోకంలో చాలా మారు అనేక విషయాల్లో భయపడుతుంటుంటాము, వణుకుతుంటుంటాము. అధికారులను చూసి, లోకంలో బంధువులను చూసి, లోకంలో మనకు ఆఫీసులో కొలీగ్స్ను చూసి, లేకుంటే మన ఇంటి చుట్టూ ఉన్న వారిని చూసి మనం భయపడుతుంటుంటాము. కానీ నీ పక్షమున ఉన్నవాడు భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త, నీ కొరకు బలియాగమై నీ కొరకు రక్తం కార్చిన వాడు, సర్వలోక రక్షకుడు, సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుని కలిగి ఉన్న బిడ్డలారా, మనము ఎంత మాత్రము భయపడొద్దు. శత్రు అపవాదికి చూసి మనము శత్రు ఎవరిని మింగుదనాన్ని గర్జించి సింహంలో తిరుగుచున్నాడు, కానీ నువ్వు విశ్వాసం ఉంచిన నీ రక్షకుడు, నీ విమోచకుడు ఆయన కొదమ సింహము. కాబట్టి కొదమ సింహమును కలిగి ఉన్న నీవు ఆ సింహమునకు చూసి ఎందుకు భయపడతావు? అపవాది క్రియలు చూసి అపవాది సంబంధికులకు ఎందుకు భయపడతావు? కాబట్టి నువ్వు నీ పనులలో, నీ అధికారులతో నువ్వు కొన్నిసార్లు భయపడుతుండొచ్చు, నీ ఆఫీసులో కొందరికి భయపడుతున్నావు. ఆ భయములన్నీ తీసివేసి నీ పక్షమున ఉన్నవాడు, నేను రక్షించేవాడు, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు ఆ ఎలోహిమైన యెహోవా ఒక్కడే సుమా. అదే మాటలు మరి మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు ఇంకా తన యోర్దాను అది దాటను అని, ఆ పాలు తేనెను ప్రవహించే దేశమును ఆ యొక్క పిస్గా కొండ నుంచి దాదాపు 700 కిలోమీటర్లు చూశాడట ఆయన. ఆ కంటి చూపుతో చూసి వారికి చెప్పి మాటలతో ధైర్యపరుస్తున్నాడు. మిమ్మల్ని నడిపించడానికి కొరకు ఇదిగో నా తర్వాత యెహోషువ మీకు ఉన్నాడు. అదే రీతిగా పరమ తండ్రి నజరేయుడైన యెహోషువ మెస్సియా మనకు తోడుగా ఉంచింది పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నీలో ఉంటున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. నీ ప్రయాణాలలో, నీ పనులలో, నీ యొక్క వ్యాపారంలో, నీ చేతి పనులు, నీ ఉద్యోగంలో అన్నిటిలో నిన్ను రక్షించి నిన్ను కాపాడి ఉన్నతమైన స్థానం నిలబెట్టేవాడు నీ ఎలోహిమైన యెహోవా మెస్సియా ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ అట్టి కృప నీకు అనుగ్రహించి ఆయన మహిమ పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులను ఇజ్రాయేలుకు మీరు వాగ్దానం ఇచ్చినారు అయ్యా. అట్టి వాగ్దానమును నజరేయుడైన యెహోవా మెస్సియా ద్వారా మాకు కూడా నాయన మీరు అనుగ్రహించి, మీరు మాకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి మమ్మల్ని రక్షిస్తున్నారు. మా ప్రయాణాలలో, మా పనులలో, మా ఉద్యోగంలో, మా చేతి పనులలో దీవెనకరంగా నిలబెట్టుకుని రక్షించి కాపాడుచున్నందుకు మీకు స్తోత్రమును చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.